నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా అట్ 70. 70 రోజులు 70 సంగతులు, యాక్చువల్గా 70,000 సంగతులు అన్నా కూడా తక్కువ అవుతుందేమో. మన మెగాస్టార్ గురించి, మన పద్మ విభూషణ్, మన హీరో గురించి, మన మహారాజు గురించి. మరి ఈరోజు సంగతులు కాదు, మెనీ సంగతులు పంచుకోవటానికి నాతో పాటు మన ఎదురుగుండా మన స్టూడియోలో ఉన్నది మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. అనుకుంటే బయటకు వచ్చేయటమే ఇంకా చెప్పటం. అండ్ ఆ వాయిస్ కూడా అంటే పోలిక మేబీ సాహసమే చేస్తున్నానేమో కానీ వారి వాయిస్లో ఎంత బేసు, ఎంత స్ట్రెంగ్త్, ఎంత అదేమిటి పట్టు అయితే ఉంటుందో మీ వాయిస్లో కూడా నాకు అంతే వినిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు నమ్మిన సిద్ధాంతాన్ని ఏది ఏమైనప్పటికీ ఫాలో అవుతూ ముందుకు దూసుకెళ్తూ మీ స్టైల్ తోటి, మీ మార్క్ తోటి క్రియేట్ చేసినటువంటి సందీప్ గారు. థ్యాంక్ యూ అండి. మల్టీ టాలెంటెడ్ పర్సన్, కపుల్ అనొచ్చు, మల్టీ టాలెంటెడ్ కపుల్ అండ్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ద స్పేస్ టుడే. థ్యాంక్స్ అండి. సార్, మెగా స్టార్ అనే పదాన్ని మీరు మొదట ఎప్పుడు విన్నారండి? గుర్తుందా? గుర్తుంది. అంటే మామూలుగా సినిమా థియేటర్లో, మా థియేటర్ సినిమాకి వెళ్ళినప్పుడు వెనకాల గట్టిగా మెగాస్టార్కి జై అని అరుస్తారు కదా, బాస్ అని, అన్నయ్య అని, ఇలా అవన్నీ చాలా ఉన్నాయి చిరంజీవి గారికి పేర్లు. సో నేను అప్పుడు చిన్న సినిమా, నాన్న వాళ్ళ సినిమాకి తీసుకెళ్ళినప్పుడు వెనకాల పేపర్లు ఇసురుతూ అరుస్తుంటే తెలియకుండా అదే గ్యాంగ్లో నేను కూడా చేరిపోయాను. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే అక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత సత్యం థియేటర్కి వెళ్ళి పేపర్లు ఇసిరేవాడిని. సినిమా టికెట్ దొరకకపోతే లైన్లో నించుని బట్టలు చింపుకుని టికెట్లు తీసుకుని ఇలాంటి ఎన్నో ఉన్నాయి. సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు అండి. దీన్ని ఫ్యాన్ అనలేం సార్, ఇది ఒక మేనియా కదా. Obviously. మరి బట్టలు ఇప్పుడు సినిమా రేపు కూడా ఉంటుంది, రేపు రావాలని ఉండదు మనకి. అంతే. అంటే ఆయన పిక్చర్ ఫస్ట్ డే చూస్తే ఆ కిక్ వేరండి. అంటే ఆయన స్టెప్పులు కానీ, ఆయన గ్రేస్ కానీ, అది ఇట్స్ నాట్ లైక్ ఏదో పిచ్చి కూడా కాదు అది. ఐ డోంట్ నో, సమ్వేర్ లైక్ ఆయన యాటిట్యూడ్కి బిగ్ ఫ్యాన్ నేను. ఆయన బిహేవియర్కి, ఆయన యాటిట్యూడ్కి, ఆయన మనస్తత్వానికి, ద వే చిరంజీవి గారు అంటే ఎంత ఎదిగినా ఒదిగుండే ఒక మనిషి అనే ఒక పదం ఉంది, అందరికీ అది నోటెడే. సో దట్ ఈస్ వాట్ ఫస్ట్ ఐ లైక్ అబౌట్ హిమ్. వండర్ఫుల్ అండి. సరే, ఎలాగో ఈ విషయాన్ని కూడా మీరు తీసుకొచ్చారు కాబట్టి అడుగుదాం. ఒకప్పుడు సోషల్ మీడియా లేదని నిజంగానే ఆనందపడుతున్నాను నేను. ఎందుకంటే ఎంత కష్టపడి, ఎంత డెడికేటెడ్గా ప్రతి ఘడియని గడిపినటువంటి ఇట్లాంటి మహానుభావుల్ని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను. ఈ జనరేషన్ని మనం చూడాల్సి వస్తున్నందుకు, ఈ జనరేషన్లో ఉన్నందుకు, ఇందులో భాగంగా. సో వారి డెడికేషన్, వారి డాన్స్, వారి ఈజ్, ఎస్పెషల్లీ అసలు డాన్స్ అనగానే వారే మనకి స్ఫురణకు వస్తారు. సో అలాంటి వ్యక్తిని కూడా, ఆ హార్డ్ వర్క్ని కూడా ఏదో నోటికి ఎంత వస్తే అంత అనేస్తున్నారు, కామెంట్స్ పెట్టేస్తున్నారు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ధైర్యం ఉన్న మనిషి మీరు. అందుకే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, వాట్ డూ యూ హ్యావ్ టు సే ఆన్ దిస్? 100% మనం ఏం చెప్పాలంటే దీనికి కరెక్ట్ ఆన్సర్, డాన్స్ అంటే, గ్రేస్ అంటే చిరంజీవి గారు అందరికీ తెలిసిన విషయం అది. అంటే ప్రభుదేవ మాస్టర్ ఎట్లనో, డాన్స్కి ఒక ఐకాన్ ప్రభుదేవ మాస్టర్ ఎట్లనో, అంతకు మించి చిరంజీవి గారు గ్రేస్ అంటే. మేమందరం కూడా చిరంజీవి గారి టిల్ డేట్ ఇప్పటికీ కూడా చిరంజీవి గారిని ఫాలో అయ్యి డాన్స్ నేర్చుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే హిప్ హాప్, బాలీవుడ్, వెస్ట్రన్, ఇలా ఎన్ని స్టైల్స్ ఉన్నాయో, ఐ థింక్ మెగాస్టార్ గ్రేస్ స్టైల్ ఈజ్ ఆల్సో ఆ ఫార్మ్ ఆఫ్ డాన్స్ అంట నేను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఒక చిన్న సామెత చెప్తానండి. అది ఒక చిన్న సామెత ఉంది, ఏంటంటే గాడిదకి ఏం తెలుసు గంధపు చెక్కు విలువ అని. సో జనాలకి, కొంతమందికి తెలియని వాళ్ళకి మెగాస్టార్ గ్రేస్ కానీ, అప్పట్లో ఆయన వేసిన డాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, నోవేర్ టిల్ డేట్ అలాంటి గ్రేస్ చేసేవాళ్ళు ఇంకా ఇంకా లేరు, రాబోరు అని నా ఉద్దేశం అండి, ఎప్పటికీ కూడా. సో వీళ్ళందరూ జస్ట్ అదే ఏదో ఈ తులసి వనంలో గంజాయి మొక్కలు లాంటి వాళ్ళు అనమాట. జస్ట్ ప్లగ్ దమ్ అవుట్ అండ్ త్రో దెమ్ అవుట్ అన్నట్టు. సో ఆల్వేస్ బాస్ ఈజ్ బాస్ అండ్ మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ నంబర్ 1 డాన్స్లోని. సో నా ఉద్దేశం ఏంటంటే ఇంకొక చిన్న గ్లిచ్ కూడా ఉందండి ఇందులో. అంటే చిరంజీవి గారికి ఒకప్పుడు సుందరం మాస్టర్ కానీ, తారా మాస్టర్ కానీ వీళ్ళు కంపోజ్ చేసినప్పుడు
చిరంజీవి గారి గ్రేస్ బాడీ లాంగ్వేజ్ని బట్టి దే యూస్ టు కొరియోగ్రాఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్. ఆయన ఎంతో టఫ్ మూమెంట్స్ చేస్తారు, బట్ ఆయనలో ఉండే ఆ స్మాల్ చిన్న ఆ మెలికలు, ఆ చిన్న గ్రేస్ అవి చాలా బాగా పట్టుకునేవారు మాస్టర్స్. సమ్వేర్ అది కొంచెం మిస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అది ఎందుకు మిస్ అవుతుందంటే బికాస్ ఆఫ్ మాస్టర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్. బికాస్ వీ కాంట్ సీ ఆల్ ఆఫ్ సడన్ బాస్లోని ఇప్పుడున్న హిప్ హాప్ స్టైల్ ఇవంతా అవసరం లేదు. నేనేం చెప్పానంటే చిరంజీవి గారి స్టైలే ఒక ఫార్మ్ ఆఫ్ డాన్స్ అంటున్నాను నేను. అవును, మీరు అన్నారు. ఇప్పుడు నేను చిరంజీవి గారి ఫార్మ్ ఆఫ్ డాన్స్ నేను నేర్చుకున్నా. ఐ ఫీల్ ఇట్ ఈస్ అ ఫార్మ్. ఇప్పుడు కూచిపూడి ఎట్లనో, భరతనాట్యం ఎట్లనో, లేకపోతే వెస్ట్రన్ బాలీవుడ్ హిప్ హాప్ ఎట్లనో, బాస్ హ్యాస్ అ ఫార్మ్. సో ఆ ఫామ్ని ఫాలో అయితే ఈ కరెంట్ ట్రెండ్లో కూడా 100% అసలు నెక్స్ట్ లెవెల్. ఆయన అబ్బని తిని దెబ్బ కానీ, లేకపోతే సండే అయినా కానీ, లేకపోతే అసలు జగదేగురుడు అట్లా ఏంటండి పాటలు. మొన్న వచ్చిన సినిమాలకు కూడా సమ్వేర్ ఆ స్లాట్లో ఈ 2 yearsలో అది మిస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. 100% నేను అది చేయగలను, 100% అది ఫుల్ఫిల్ చేయగలను బాస్కి. బాస్ విల్ బి బ్యాక్ విత్ దట్ గ్రేస్ అగెయిన్. ఆ గ్రేస్ని తీసుకొచ్చి ఐ కెన్ కంపోజ్ అకార్డింగ్లీ అనేది నాకు నమ్మకం ఉంది. యాజ్ అ కొరియోగ్రాఫర్గా నేను బాస్కి కొరియోగ్రాఫ్ చేస్తాను. వండర్ఫుల్ అండి. అసలు నిజంగానే అట్లాంటి ఆపర్చునిటీ వస్తే కనుక ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే బ్లాక్అవుట్ అయిపోతాం, తర్వాత బ్లాంక్ అయిపోతాం. ఆయన్ని చూడగానే ఓకే ఒకలాంటి తెలియని భయం వస్తుందేమో, తెలియని నిబద్ధత, ఇంకా సరిగ్గా చేయాలి, ఇంకా సరిగ్గా చేయాలి అని. సో అలా బాస్ సాంగ్ రీక్రియేట్ చేయాలంటే ఒకప్పుడు మీరు అన్నట్టుగానే ఈ 2 yearsలో బాస్ ఇస్ బ్యాక్ ఆఫ్టర్ ఖైదీ 150 తర్వాత నుంచో, లేకపోతే నేను అడిగితే ఏ సాంగ్ మీరు ఎక్కువగా అరే నేను చేస్తుంటే ఈ స్టెప్ బదులు ఇది రీక్రియేట్ అంటే నో అఫెన్స్ టు ఎనీ అదర్ ఫర్ ఇట్, జస్ట్ యువర్ మీ 100% ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇప్పుడు నేను రేపు ఒక బాస్కి ఒక సాంగ్ కంపోజ్ చేసిన, నా సాంగ్కి ఇంకో కొరియోగ్రాఫర్ ఎవరన్నా అరే నేను ఇలా చేస్తుంటే బాగున్నాను, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఒపీనియన్ అవి ఉండొచ్చు అంతే తప్ప నాట్ డిగ్రేడింగ్ ఎనీ వన్. ఆయనకి చేరువవ్వాలనే కాంపిటీషన్ తప్పితే మనకి ఇంకెవరితో కాంపిటీషన్ లేదు అంతే. సో అలా చెయ్యాలనుకుంటే లాస్ట్ వచ్చిన చాలా సినిమా లైక్ 3-4 సినిమాల్లో ఐ హ్యావ్ దట్ ఫీలింగ్ అండి. అంటే కొన్ని సాంగ్స్ ఇంకా బాగా చేయొచ్చు అన్న ఫీలింగ్ నాకైతే అనిపించింది. అంటే పర్టికులర్ ఒక సాంగ్ అని కాదు, లైక్ ఆచార్య తీసుకున్నా కూడా ఐ ఫెల్ట్ ఇంకా బాగా చేయొచ్చు. నేనైతే కనుక ఇంకా బాగా చేసేవాడిని, 100% బాగా చేసేవాడిని. మెగాస్టార్ గారు ఒక్క అవకాశం, సందీప్ గారికి ఒకే ఒక అవకాశం. అయితే ఏంటో తెలుసండి, మీరు నాకు అంటే శేఖర్ మాస్టర్ నాకు ఒకసారి ఫోన్ చేశారు. ఫోన్ చేసి సందీప్ ఎలా ఉన్నది, బాగానే ఉంది మాస్టర్. అరే బాస్ నీ గురించి మాట్లాడారు చిరంజీవి గారు, ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు స్టైల్ అని చెప్పేసి మాట్లాడారు అని మాస్టర్కి చూపించారు. మాస్టర్ నెక్స్ట్ మనం సెట్లో ఎక్కడన్నా నేను చిరంజీవి గారితో ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేస్తా, నువ్వు ఒకసారి రా డైరెక్ట్గా అని చెప్పేసి అన్నారు. సో ఐ డోంట్ నో, హోప్ నేను ఎప్పుడు కూడా చిరంజీవి గారు కనబడినప్పుడు ఐ విల్ బీ అలర్ట్. అంటే ఆయన ముందు డాన్స్ చేశాను కొన్ని అవార్డ్ ఫంక్షన్స్లో, అండ్ హీ గేవ్ ఏ బ్యూటిఫుల్ స్మైల్ ఆయన స్టెప్ చేసేటప్పుడు. అది నేను నాకు ఎప్పుడన్నా డౌన్ లో ఉన్నప్పుడు ఆ వీడియోస్ చూసుకుంటా, చిరంజీవి గారి వాయిస్ వింటా. సో ఇవన్నీ పర్టికులర్గా నేను బ్యాకప్ పెట్టుకుంటా అనమాట వెన్ ఐఎమ్ లో. వండర్ఫుల్. అలాంటి ఒక వాయిస్ మీ దగ్గర ఉందని నాకు తెలిసింది. అవునండి, మెగాస్టార్ గారిది. ఉంది. ప్లీజ్ ఈ వేదికగా ఒక్కసారి వినిపిస్తారా? యాక్చువల్లీ వాయిస్ ఇచ్చినప్పుడు నాకు ఆ రోజు ఏం అర్థం కాలేదండి. ఫస్ట్ నిజంగానా, ఈ రోజు నిజమేనా, అసలు ఇలా గిల్లుకుంటున్నా నేను. నిజంగా మెగాస్టార్ గారేనా, ఇంకెవరైనా ప్రాంక్ చేశారా, అసలు ప్రాంక్ చేశారా, ఊరికే నన్ను పొద్దున్నే లేపి, ఆ రోజు పొద్దున్నే మళ్ళీ ఇది 7-8 గంటలకి. మెగాస్టార్ గారు రాధ గారు బెస్ట్ ఆన్ స్క్రీన్ డాన్స్ పేర్ అని అంటారు. నేను మిమ్మల్ని అడుగుతా, రాధ గారు కాకుండా మెగాస్టార్ గారు ఇంకా ఏ ఫీమేల్ యాక్ట్రెస్తో బెస్ట్ డాన్స్ చేశారని మీరు అనుకుంటున్నారు? ఆయన ఎక్కడ చూసినా సూపరే, బట్ రాధమ్మ, నేను అమ్మ అంటా రాధమ్మని, నాకు బాగా తెలుసు కాబట్టి రాధమ్మ నెక్స్ట్ లెవెల్. అంటే అసలు ఆ రోజుల్లో వాళ్ళు చేసిన డ్యాన్స్ ఈరోజు ఎవరు చేస్తున్నారండి? అసలు ఏ హీరోయిన్ చేయట్లేదు. అంటే వాళ్ళకున్న కష్టం ఈక్వల్గా హీరోస్తో కింద పడి మీద పడి నీస్ మీద పడుకుని, అంటే అంత బాగా చేసేవాళ్ళు చాలా తక్కువయ్యారు ఈరోజు. బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫెసిలిటీస్ ఆ టైంలో.
క్యారవాన్స్ లేవు, ఏసీలు లేవు, అది లేవు, ఇది లేవు, ఎక్కడికి వెళ్ళి మార్చుకుని ఎంతో కష్టపడి రాళ్ళల్లో రప్పల్లో చేస్తారు. ఇప్పుడు అంటే మనకి ఒక హీరో డాన్స్ చేస్తున్నాడంటే మొత్తం ఇసుకేసి దాని మీద మ్యాట్ వేసి ఎన్నో చేస్తారు ఇప్పుడు. బట్ ఆ టైంలో ఏం లేని టైంలో దే హ్యావ్ డన్ ఫెంటాస్టిక్. బట్ నాకు తెలిసి వీళ్ళిద్దరు కాంబినేషన్ కాకుండా ఐ థింక్ చిరంజీవి గారు అండ్ విజయశాంతి గారు ఈజ్ అ ఫెంటాస్టిక్ పేర్ అండి. ద ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ వైల్ డాన్సింగ్ విజయశాంతి గారు విత్ చిరంజీవి గారు ఏదో తెలియదు కానీ ఒక చూడముచ్చటగా అసలు ఎక్స్ట్రాడినరీ పాటలు. సండే అన్న మండే అసలు కిక్, ఆ డాన్స్ వస్తుంటే మస్తు ఉంటుంది అసలు. సో దే ఆర్ ద వెరీ గుడ్ పేర్ అండి, విజయశాంతి గారు అండ్ చిరంజీవి గారు. వండర్ఫుల్. ఎలాగో ఆరా అన్న టాపిక్ వచ్చింది కాబట్టి మెగాస్టార్ గారు అంటే ఒక ఆరా. ఆయన సెట్లోకి వస్తున్నారంటేనో లేకపోతే ఏదైనా పబ్లిక్ ఫంక్షన్కి వస్తున్నారంటేనో ఒక 100-200 మీటర్స్ మేరకు ఆ ఆరా వైబ్, ఆ ఎనర్జీ, ఆ పాజిటివిటీ అలా పాస్ అయి వ్యాపిస్తుంది. ఎవరెవరితో మాట్లాడక్కర్లా, ఆయన మన వైపు కూడా చూడక్కర్లా, చూడలేరు కూడా అంత క్రౌడ్లో. బట్ మెగాస్టార్ గారి ఆరా ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, ఈ చెప్పినట్టు ఈ చిన్న చిన్న హికప్స్ ఆయన ఏదో సందర్భంలో మాట్లాడిని ఏదో ఒకటి తీసుకొచ్చి మీమ్స్ అంటూ ఇప్పుడు క్రియేట్ చేసి గొప్ప గొప్ప మహానుభావులందరినీ కూడా మీమ్స్ చేసేసి మళ్ళీ మీమ్స్ గాడ్ అని చేసేదే. ఐ డోంట్ రియలీ పర్సనలీ ఎంజాయ్ మీమ్స్, బట్ దెన్ దానికి మళ్ళీ మీమ్స్ గాడ్ అని చేసేసి నిజంగా మన సంపదని, వీళ్ళందరూ మన సంపద కదా సందీప్ గారు, మన సంపదని మనమే తక్కువ చేసుకుంటున్నట్టుగా ఉంటుంది. అలా మీరు కూడా ఇన్నేళ్ల మీ జర్నీలో మీ పబ్లిక్ ఎక్స్పీరియన్సెస్, మీ డాన్స్కి సంబంధించి ఎంతో మల్టిపుల్ కామెంట్స్ని, నెగిటివిటీని ఆర్ఎల్స్ అనవసరమైన ట్రోలింగ్ని అన్నిటినీ ఫేస్ చేశారు. అందులోంచి మీరు యూ హ్యావ్ కమ్ అవుట్ యాజ్ అ స్టార్. నేను అది డెఫినెట్గా. బట్ దెన్ ఆ ఫేస్ చేసినప్పుడు ఎలా మీరు నమ్మిన సిద్ధాంతం మీద మీరు అంత ఖచ్చితంగా ఉండగలిగారని నేను అడుగుతున్నాను. అంటే వన్ థింగ్ అండి, బేసిక్గా ఏంటంటే ఆల్వేస్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నేను చిరంజీవి గారిది అన్ని ప్రతి ఒక్క దాంట్లో కూడా చూస్తూ ఉంటాను. అంటే వెబ్సైట్స్లో కానీ ఆయన గురించి రాసేవి కానీ ఆయన బయోగ్రఫీ కానీ అన్నీ చదివాను. అప్పుడు సమ్వేర్ నేను చెప్పాను కదా, నేను ఆల్వేస్ ఐ టేక్ మై ఇన్స్పిరేషన్ యాజ్ చిరంజీవి గారు మెగాస్టార్ అండి. అంటే లో ఉన్నప్పుడు మీకు ఇందాకే చెప్పేసాను, వెన్ ఐఎమ్ లో నేను చిరంజీవి గారు వాయిస్ వింటా. వెన్ ఐఎమ్ లో చిరంజీవి గారు నేను పర్ఫామ్ చేసినప్పుడు ఆయన వచ్చి అప్పుడే కూర్చున్నారు, నేను ఆ టైంకి ఒక స్టెప్ చేస్తున్నాను. చేస్తున్న టైంలో ఆయన చూసి చాలా చాలా బాగా నవ్వారు, చాలా క్యూట్గా చాలా మంచిగా ఇచ్చారనమాట. సో ఇవి మనకు ఎప్పుడైతే లో అవుతామో ఇవి చూస్తా. అట్లనే వెన్ ఐ ఫేస్ సమ్ బ్యాడ్ సిచ్యువేషన్స్, నాకు పెద్ద సినిమా వచ్చింది, అది తెలియకుండా నా చేతిలో జారిపోయింది అనుకుందాం సపోజ్, ఐ విల్ టేక్ ఇట్ పాజిటివ్. ఎందుకంటే ఆ నెగిటివిటీ ఎవరైతే మన గురించి స్ప్రెడ్ చేసి ఆ సినిమా పోగొట్టారో, ఫైన్, సంథింగ్ బిగ్ ఈజ్ దేర్, ఏదో పెద్దది మనకుంది. ఈరోజు ఇది పోయింది, రేపు నేను బాస్ సినిమా చేస్తానేమో, నాకు బాస్ లేకపోతే చరణ్ బాబు సినిమా చేస్తాను, బన్నీ సినిమా చేస్తాను, లేకపోతే వేరే ఎవరిదైనా సినిమాలు చేస్తాను, నాకు ఇలా ఉంటుంది. ఐ ఆల్వేస్ టేక్ మెగాస్టార్ గారు, చిరంజీవి గారు యాజ్ ఏ మై ఇన్స్పిరేషన్ అనమాట. ఎంత లో ఉన్నా ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ హిమ్. అండ్ నేచర్ వైజ్గా కూడా ఏదో చేసేసాము, ఏదో పొడి చేసాము, ఇది అసలు ఉండకూడదండి. చాలామంది ఇప్పుడు నేర్చుకోవాల్సిన ఈ జనరేషన్ ఎస్పెషల్లీ, ఇప్పటికీ కూడా ఆయన చిన్న చిన్న హీరోల్ని ఇంటికి వెళ్ళి లేకపోతే వాళ్ళ ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి టైం స్పెండ్ చేసి ఇవన్నీ ఆయన చేస్తున్నారంటే హీ ఈజ్ ఎ లెజెండ్, మామూలు వ్యక్తి కాదు కదా. సో ఇప్పుడున్న జనరేషన్ కూడా వీ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ పాజిటివ్ థింగ్స్, ఆ పాజిటివ్ ఆరా వాట్ హీస్ క్రియేటింగ్. వండర్ఫుల్ అండి, వెరీ వండర్ఫుల్లీ సెట్. యాజ్ అ కొరియోగ్రాఫర్ అండి, ఎంత మనం అప్పటి సినిమాలను కూడా అప్రిషియేట్ చేసినా యాజ్ అ కొరియోగ్రాఫర్ నేను అడుగుతున్నా, ఇది నేనైతే ఇలా కూడా స్టెప్ రీక్రియేట్ చేసేవాడిని ఒకప్పటి సాంగ్స్లో, మీరు రీక్రియేట్ చేయాలి బాస్కి అని వస్తే కనుక ఏది రీక్రియేట్ చేస్తారు? నిజంగా అప్పట్లో పాటలు అంటే కనుక సూపర్ పాటలు ఉన్నాయి, అవి రీక్రియేట్ చేస్తే గ్యాంగ్ లీడర్ ఒకటి, నెక్స్ట్ స్టార్ మెగాస్టార్ అదొకటి, నెక్స్ట్ 16 ఏళ్ల వయస్సు. నిజంగా అబ్బా నాకు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ పాటలు నేను ఇప్పుడు చేస్తూ ఉంటాయి, నేను నా రీల్స్లో ఆ పాటలు చేసినప్పుడు విని నేను అప్పుడప్పుడు ఆయన రెఫరెన్స్ చూస్తా, అసలు ఎలా చేస్తారు ఇది కంపోజింగ్, అప్పుడు తెలియదు కదా, చిన్నోడిని నేను అప్పుడు. అది చూస్తే ఆయన చేసిన ఒక మూమెంట్ ఉంటుందండి, కింద కూర్చుని
ఎలా చేశారు అప్పట్లో, అంత డేర్గా, రియలీ గ్రేట్ అది. అవును. అంత ఈజీ కాదు. నేను చేస్తున్న నాకే మోకాలు నొప్పి వచ్చింది, బట్ అంత ఈజీగా చేసేసారు ఆయన. సో అలాంటి సాంగ్స్ కనుక ఇప్పుడు చిరంజీవి గారు చేస్తే చాలా బాగుంటుందండి నిజంగా. సార్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నాకు తెలిసినంత వరకు మెగాస్టార్ గారు చిన్నప్పటి నుంచి ట్రైన్డ్ డాన్సర్ ఏం కాదు కదా, ట్రైన్డ్ డాన్సర్ ఏం కాదు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకంటూ ఒక స్టైల్, ఒక ఈజ్, లుక్స్ పరంగా, డాన్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా, ఫైట్స్ కూడా అన్ని అలా క్రియేట్ చేసుకున్నారు. అలా బాండ్ టాలెంట్ ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు, బట్ దెన్ ఇలా కష్టపడి ఇంకా మెస్మరైజింగ్ స్టైల్ క్రియేట్ చేసేవాళ్ళు. సో వండర్ఫుల్ సార్. మీరేమంటారు యాజ్ అ డాన్సర్కి బాండ్ టాలెంట్తో పాటు కష్టపడే తత్వం, హార్డ్ వర్క్, ఈజ్ని డెవలప్ చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చండి, 100% చేయొచ్చు. బట్ ఏంటంటే నేను మీరు చెప్పిన దాంట్లో నాకు చిరంజీవి గారి ఒక ఇంటర్వ్యూలో నేను చూసింది ఏంటంటే వాయిస్ ప్రాక్టీస్ చేసేవారంట ఆయన. వాయిస్ కూడా బేస్ రావడానికి పర్ఫెక్ట్గా వాయిస్ కూడా ప్రాక్టీస్ చేసేవారు డైలాగ్ డెలివరీ కోసం అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే చిరంజీవి గారు గ్రేస్, మీరు ఈజ్ అన్నారు చూడండి, ఎంత కష్టమైన స్టెప్ అయినా కూడా అలా చేసేస్తారు. సో మనకు అది చిన్నగా, నేను ఇందాక అది చెప్పా, కింద కూర్చొని చేసే స్టెప్ చాలా ఈజీగా అనిపించింది, బట్ వెన్ ఐఎమ్ డూయింగ్ నాకు నీస్ పెయిన్ వచ్చింది చేసేటప్పుడు. బట్ అది ఎఫర్ట్లెస్గా చేశారు ఆయన. సో దట్ ఈస్ వాట్ ఆ స్పార్క్ ఆయన చేసేటప్పుడు, ఆ గ్రేస్ చేసేటప్పుడు సింపుల్గా అలా అంటే చాలు. చిరంజీవి గారు ఆ లుక్, ఆ ఐస్ కానీ, సో ఈజ్ 100% ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. అదే నాకు ఇప్పటికీ మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, లైక్ బాస్ హ్యాస్ అ వెరీ 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 గుడ్ స్టైల్. ఆ 90s టైంలో ఏదైతే ఆ స్టైల్ ఉందో, ఒక్కసారి అది మళ్ళీ రిపీట్ చేస్తే మొత్తం అందరూ అలా మేము కూడా కాసేపు కామ్గా వినేలాగా మాకు అదృష్టాన్ని ప్రసాదించండి బాస్ గారి వాయిస్. హాయ్ సందీప్ అండ్ జ్యోతి, చాలా సంతోషం. మీ మెసేజ్, థ్యాంక్ యూ మెసేజ్ నాకు అందింది. సో నైస్ ఆఫ్ యూ. ముఖ్యంగా అమ్మగారు కూడా మీరు వేయించారు. అమ్మన్న మాటలు, అమ్మ దీవెనలు నాకు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. చాలా చాలా థ్యాంక్స్. అమ్మగారు కూడా నమస్కారం చెప్పండి. అండ్ బై ది వే, మీరు అప్పుడప్పుడు చేస్తున్న డ్యాన్స్ బిట్స్ నా దృష్టికి వస్తుంటాయి. కపుల్ ఆర్ లవ్లీ డాన్సర్స్, చాలా బాగా చేస్తారు. అండ్ మీ గ్రేస్ అది చాలా నన్ను బాగా ఆకట్టుకుంటుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్. భవిష్యత్తులో మంచి కోరియోగ్రాఫర్స్గా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్ సార్. అసలు ఆయన వాయిస్లో మా మమ్మీకి కూడా నేను టైంలో వ్యాక్సిన్ వేయించా, కోవిడ్ వ్యాక్సిన్. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్కి తీసుకెళ్ళి వ్యాక్సిన్ కూడా వేయించాను. సో అది కూడా మెన్షన్ చేశారు చూసారు ఆయన, ఎంత డౌన్ టు ఎర్త్ అండి. మమ్మీ గురించి, అమ్మ గురించి మాట్లాడి అసలు నో వర్డ్స్ అబౌట్ హిమ్ అండి. వండర్ఫుల్ సార్. అసలు ఇట్ వాజ్ అ ప్లెజర్. అంతే ప్లెజర్. ఇప్పుడు ఇక్కడ కూర్చోవడం కూడా నేను ప్లెజర్గానే ఫీల్ అవుతున్నాను. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. మీ స్టైల్లో మెగాస్టార్కి అడ్వాన్స్ బర్త్డే విషెస్ ఏదైనా అట్లా బాస్ స్టైల్లో, బాస్ డైలాగ్ ఏమైనా ఇమిటేట్ చేయగలుగుతారా మీరు? నేనా? చేస్తాను. ఓకే, చేయండి సార్. ఇప్పుడు ఏందమ్మా, కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తావు అనుకుంటున్నావా? బాగుందండి. మీరు కూడా ఏమైనా వాయిస్ ఎక్సర్సైజెస్ ఏమైనా చేశారా? నేను చేయలేదు. ఇది బై బర్త్ మామూలుగా ఇట్లా. వాట్ ఈస్ దిస్ బేస్ అండి? వావ్, వెరీ నైస్. సో బాస్ కి మీ స్టైల్లో బర్త్డే విష్ సార్. మీ విష్ కూడా యాడ్ చేసి చెప్పండి. బాస్ గారి దాకా చేరితే బాస్ మీరు కూడా బాస్కి. ఎస్ ఎస్. సో అన్నయ్య అంటే నాకు ఆల్వేస్ చిరంజీవి గారు. సో అన్నయ్య, మీకు విషింగ్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. సో ఫ్యూచర్లో మీకు ఒక్క సాంగ్ కొరియోగ్రాఫ్ చేయాలి అని చెప్పేసి నాకు మనస్ఫూర్తిగా నేను వెయిట్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను చాలా హార్డ్గా. అండ్ మీకు ఆల్రెడీ నా వీడియోస్ అన్నీ చూశారు, మీరు నాకు మెసేజ్ పెట్టారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, షూర్గా ఐ విల్ మేక్ ఇట్ ఎక్సలెంట్గా నేను కొరియోగ్రాఫ్ చేస్తాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అన్న. లవ్ యూ. ఇది నీలోఫర్ కెఫే సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా అట్ 70 పద్మ విభూషణ్ మన మెగాస్టార్ గురించి, మన ఫేవరెట్ కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్
అండ్ అమేజింగ్ పర్సనాలిటీ సందీప్ గారు పంచుకున్నటువంటి సంగతులు. స్టే ట్యూన్ ఫర్ 99 టీవీ.